అందరికీ నమస్కారం అండి. దీనిని నేను శ్రీరామకృష్ణ ప్రభ అనే పత్రిక నుండి చదివానండి. ఒక ధనవంతునికి పెద్ద తోట ఉంది. దానిలో 2 తోటమాలులు ఉన్నారు. అందులో ఒకడు చాలా సోమరి, ఏమాత్రం పని చేయడు. యజమాని తోటలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి చేతులు కట్టుకొని వినయం ప్రదర్శిస్తూ, ఆహా దొరగారు, మీ అందమే అందం, ఎంత బాగున్నారో అంటూ ఆయనను పొగడతలతో ముంచెత్తుతూ బ్రతుకుతుంటాడు. ఇక రెండో తోటమాలి విషయానికి వస్తే చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. అనేక రకాల పండ్లు, కూరగాయలు పండిస్తుంటాడు. వాటిని స్వయంగా తలపై మోసుకుంటూ వెళ్ళి యజమాని ఇంటి దగ్గరికి చేరుస్తుంటాడు. ఈ 2 తోటమాలల్లో ఎవరంటే యజమానికి ఎక్కువ ఇష్టమో చెప్పండి? ఖచ్చితంగా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళంటేనే యజమానికి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అదేవిధంగా ఈ విశ్వం అనేటటువంటి తోటకు కూడా ఆ పరమేశ్వరుడే యజమాని. ఇక్కడ 2 రకాల తోటమాలులు ఉంటారు. ఒకరొచ్చి సోమరిపోతులు, ఇంకొకరొచ్చి కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు. ఈ సోమరిపోతులు అనేటటువంటి వాళ్ళు దేవుడి పేరు చెప్పి దేవుడిని పొగుడుతున్నట్లుగా బ్రతికేస్తూ ఉంటారు. కానీ కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు ఇతరులకు సేవ చేస్తూ వారికి ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడుతూ బ్రతుకుతూ ఉంటాడు. ఆ భగవంతుడు ఖచ్చితంగా తనను పొగిడే వాళ్ళకంటే కూడా ఇతరులకి ఎవరికైతే తనకున్న దాంట్లో సేవ చేసి బ్రతుకుతుంటారో వారినే ఎక్కువ ఇష్టపడుతుంటారు. తగిన సమయంలో తగిన విధంగా ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఇది చదివిన తర్వాత నాకు ఎంతో బాగా నచ్చిందండి. దానిని మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి.